హాయ్ ఈరియా. అమ్మో తూతు. ఎందుకు అంత భయపడ్డావు? పొద్దున పిడకలు వచ్చింది సుధీర్, భయంగా ఉంది. ఏం పీడకలు వచ్చింది? నువ్వు హాలీవుడ్ లో హీరోయిన్ గా వచ్చింది. ఏం మాట్లాడుతున్నావు? సుధీర్ అంటే ఎంటర్టైన్మెంట్ గో మెడిసిన్. నీకు విషయం తెలుసా? ఏంటి? ఇందాకనే నీలాంటి వాళ్ళ నాకు ఇద్దరిని చూసా. ఎక్కడ చూసావు? బంతే బంతే అరే అమ్మ బంతే. ఆ వీడియో ఎలుగుబంది మీలాగనే ఉంది అంకల్. హలో, చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. ఎక్కడ చూసావు కరెక్ట్ గా చెప్పు. గుర్తొచ్చింది. ఎక్కడ? రక్త మీద అమ్మ బుస్కొత్తెత్తుంది. రక్త మీద బుస్ బుస్. ఆ వీడియోలో రక్త మీద మీలాగనే ఉంది అంకల్. ఏంటిది అక్కడ ఎన్ని తీసుకొచ్చావు? ఏంటివి? ఇది నా గిటార్. హలో, ఇది గిటార్ కాదు, దీన్ని డప్పు అంటారు. నా డప్పు పేరే గిటార్. అలా ఎలా పెట్టావు సంబంధం లేకుండా? నేను గీతలకు వాళ్ళు పెట్టలే, అలాగే పెట్టా. అయినా నీ చేతిలో డప్పు ఎందుకు చెప్పు? మా మామ వాళ్ళని సో హిట్ అయింది. ఆల్రెడీ డప్పు తెచ్చావు కొట్టుకోవడానికి, మళ్ళీ ఇదెందుకు? ఏం చేయమంటావు మరి? నీలాగా భజన చేయాలి, నీకు నాకు రాదు కదా. అమ్మా చూడండి అమ్మా ఏం మాట్లాడుతుందో. చెప్పు నాన్న, కర్ర తీసుకోమంటావా బెల్ట్ తీసుకోమంటావా? 1వ తారీఖు వస్తుంది కదా, పెన్షన్ తీసుకోండి. ఏయ్! అమ్మని పట్టుకొని నువ్వు ఏం మాట్లాడుతున్నావు అసలు? టైం అయింది. దేనికమ్మా? టాబ్లెట్ వేసుకున్న టైం. ఏయ్! ఓర్ నాయనో, ఈ గండా నుంచి నన్ను కాపాడే వాళ్ళు ఎవ్వరు లేరా? ప్రతిసారి నేను ఇలా అడగడం, ఈ పిల్ల మళ్ళీ మళ్ళీ రావటం, ఎవ్వరు లేరా? దా తల్లి, రా తల్లి, రా రా. వర్రవి చేతిలో పేకేంటి? మా అమ్మమ్మ జోలికి వస్తే పీక పిచ్చికేస్తా అని చెప్పాలంటే ఈ పీక తీసుకొచ్చా. అరే ఇరియా పిల్లవచ్చా, ఎక్కువ చేస్తే తొక్కేస్తా. ఎది తొక్కే? సుధీర్ మామ అది ఇచ్చేయ్. తొక్క తెచ్చింది. ఇదిగో. ఏంటది? నువ్వే కదా తొక్కేమను, అందుకే తొక్కేసా. నా తల్లే బంగారే. ఇలాంటి పంచిని వేసావనుకో పిండేస్తా. ఎట్టి పిండే? ఒరే ఇద్దరు ఒరే. బాచి. అరే ఏంట్రా ఇది? ఇద్దరు పిల్లలు దొరికారు కదా అని. పిల్లలు దొరికారు కదా అని మీరు మరి అరే ఈ టైంలోనరే. మా మామ జనాల మనసుని కట్టేస్తారు. జనాలంటే మీ మామని చూడగానే టీవీ కట్టేస్తారు. మా అనంత మామ అంటే జనాలకి పిచ్చి. అదేంటి అందరూ మీ అనంత మామనే పిచ్చి అనుకుంటున్నారు? ఓయ్ మా మామల జోలికి వస్తే దుమ్ము దులిపేస్తా. సుధీర్ మామ అది ఇచ్చేయ్. ఏంటి ఇది? నువ్వే కదా దుమ్ము దులిపేస్తాను, ఆ చీపిడితో దులిపేయ్. ఓయ్ నువ్వు మారవా? ఇట్రా. ఏం చేసావు? మారే. నువ్వే కదా మారమన్నావు, అందుకే మారా. మాకు అలవాటు అయిపోయిందిరా మీ టైమింగ్. జోకులొద్దు, అనిల్ మమ్మీ దగ్గర రాగం పారు. తోమ్ తోమ్ తోమ్. చూసావా ఎలా పాడారో? ఆయన కంటే ఇంట్లో గిన్నెలు తోమి 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 అలవాటైంది కాబట్టి తోమ్ 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 అని పాడారు. అరే కాదు, వాళ్ళు వచ్చి సార్ తోమ్ 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 అని సార్ రాగం అన్నారు. కౌంటర్ చెప్పలా నాకు. నేను చాలా నిజాయితీగా తోమ్ 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 అని తీసుకున్నా. దాని కౌంటర్ అంటే వరుణవి కౌంటర్, ఇంట్లో తోముతానంట. మీరు నిజాయితీగా తీసుకున్నారు, ఆవిడేం నిజం చెప్పేసింది. నువ్వు తుత్తు అని మధ్యలో. మామా ఇదొక వార్నింగ్ ఇవ్వు. వరుణవి మా జోలికి రావద్దు, తట్టుకోలేవు. థాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యు. అదేంటమ్మా, అసలు ఈ షో హిట్ అయింది నా వల్లేగా. థాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యు. అమ్మమ్మ చెప్పు. ఒక రాగం పాడు. అది మీ మామల్ని పాడమంటే అప్పుడు ఒప్పుకుంటా. చాలా
ఛాలెంజ్ ఛాలెంజ్ నేను పాడతాను, వీళ్ళు ఎవరన్నా పాడతారా మరి? పాడండి అమ్మా, పాడతాం. సామజవర గమన సగమదని సా సనిద మగ సా సగ సగమ సగమద సగమదని సగమదని సా సని సనిద సనిద వ సనిద మా సనిద మగ సా సగమగ స స స స స ని స ని సగమగ స స స స స. అమ్మ పాడేది ఇందోళం, మీరు పాడేది ఆందోళం. ఆయ్. శంకరాభరణంతో స్నానం చేస్తా నేను కీరవాణిరా.